హాయ్ అండి. ఈ వీడియోలో మాన్యువల్ సీడ్కు ఈ సీడ్ వేసేటువంటి వీల్స్ను ఎలా మార్చాలనేది చూపిస్తాను. దీనికి ఒక్కొక్క సీడ్కు ఒక్కొక్క రకం వీల్ ఉంటుందన్నమాట. దాన్ని తీయాలంటే ఇట్లా ఈ పైనటువంటి క్యాప్కు ఒక సైడ్ లాగా ఉంటుంది. దాన్ని కొంచెం లోపలికి ఒత్తి సైడ్కి తిప్పినట్టు అయితే అది కూడా వస్తుంది. దాని కింద ఇంకొక లాక్ ఉంటుంది. ఈ క్లిప్ని ఇట్లా కిందికి ఒత్తి సైడ్కి తిప్పినప్పుడు అది కూడా ఊడొస్తుంది. ఆ తర్వాత ఇది ఒక చక్రం ఉంటుంది. ఇది చిన్న వాటికి అయితేనేమో ఈ చక్రం పెట్టాలి. ఇంకా పెద్ద సీడ్ వేసే వాటికి ఇది అవసరం ఉండదు. ఒకటే రెండింటి ఉంటుంది. తర్వాత ఇట్లా ఈ సీడ్ వేసేదాన్ని కూడా ఇట్లా పైకి లాక్కుంటే అవి ఊడొస్తాయి అవి. దాంతోపాటు ఇదిగో ఇందులో ఇది ఉంది చూడండి, ఈ కీ లాగా ఉంది చూడు. ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ పొజిషన్లో పెట్టాలన్నమాట. అది కనుక పెట్టకుంటే ఆ సీట్ అనేది బయటికి రాదు. ఆ వీల్స్లో ఉండి అట్లాగే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక ఇట్లా రకరకాల సైజులలో ఉండేటువంటి చక్రాలు ఉంటాయి. ఇక ఇది మక్కలు వేసినటువంటిది. ఇది వరకు ఆ గౌచో పౌడర్ అంటే ఎర్రగా అయింది అది. ఇక ఇందాక పల్లీలు వేసాను అన్నమాట నేను. ఇక ఈ పల్లీలు వేసేది కరెక్ట్గా పల్లి కింద అందులో పట్టేటువంటి సైజు ఉండాలి. అట్లాంటిది తీసుకోనమాట. మనం సైజు బరాబర్ వేయకుంటే అది తీసుకోదు. ఇగో ఇది పల్లి కింద ఇందులో పెడితే పట్టడం లేదు చూడండి, బయటకు వచ్చింది. అట్లా కరెక్ట్ ఉండేటువంటి గుంటలు ఉండేటువంటి చూసి పెడితేనే ఒక్కొక్కటి ఒక్కొక్క వీళ్ళకు వేస్తూ ఉంటుంది. లేకుంటే ఓకే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఈ లాక్ అనేది మాత్రం దీంట్లో ఇట్లా గేడంలాగా ఉందండి చూడండి. ఆ గేడం లాంట్లో ఆ కీ అనేది కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఇది అట్లా కరెక్ట్గా పెట్టకుంటే ఆ సీడ్ అనేది బయటికి రాదు. అది బయటికి నెట్టుతుంది అనమాట. నెట్టినప్పుడు మన టీత్ నుంచి వచ్చి భూమిలో పడిపోతుంటాయి. అది పెట్టకుంటే ఆ టీతులు ఆ చక్రంలో అలాగే రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. అట్లా ఇట్లా గేడంలో కరెక్ట్గా పెట్టాలి. దీంతోపాటు ఈ 4 రంధ్రాలు ఉన్నాయి కదా, ఇవి ఒకటి పెద్దగా ఒకటి మిగతా చిన్నగా ఉంటుంది అనమాట. ఆ కింద ఉండే రాడ్లు కూడా అవి ఆ పెద్దదానికి కలిసేటట్టుగా కరెక్ట్ పొజిషన్లకు తిప్పుకొని పెట్టాలి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఈ సీడ్ వీల్స్. ఆ వీల్స్తో పాటు టీతులు కూడా మార్చుకోవాలన్నమాట. పెసర్ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. దానికి కరెక్ట్ సైజు దానికి వేసుకోవాలి. అన్నిటికంటే పెద్దది ఆముదం వేసేటువంటిది ఉంటుంది. దాంతోపాటు టీతులు కూడా ఆ లాంగ్ అది పొడుగు అనేది ఎంత దూరంలో ఉండాలనేది వాటికి కూడా జరుపుకొని వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. కొన్ని దగ్గర వేసే వాటికి దగ్గరగా, దూరం వేసేవాటి దూరంగా. ఇగో ఇది దీనికి ఇంతకుముందు సాఫ్ పౌడర్ అంటుంది. అంత దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని వేయాలి. ఇది పెద్ద చక్రాలకి ఈ చక్రం చిన్న వీలు పెట్టాల్సిన అవసరం ఉండదు. అదొకటే రెండింటి అంత ఉంటుంది. దాని తర్వాత ఈ క్యాప్ అనేది ఇదివరకు ఎట్లాగో తీసామో అదే పొజిషన్లో మళ్ళీ రిటర్న్ తిప్పాలన్నమాట. తిప్పినప్పుడు అందులో ఫిక్స్ అయిపోతుంది. దాంతోపాటు ఆ పై క్యాప్ కూడా అట్లాగే వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ ఒకే కొలతలో వస్తూ ఉంటాయి అన్నమాట. మనం టీత్ ఎంత పొడవుగా అమర్స్తామో అదే కొలతలో ఒక్కొక్క టీత్కు ఒక్కొక్క విత్తనాన్ని వేస్తూ ఉంటుంది. దీనివల్ల పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. తక్కువ లోతులో పడుతుంటాయి కాబట్టి మొలవడం కూడా చాలా బాగా మొలుస్తున్నాయి. చూడండి, ఇందులో పెద్దగా ఏమీ ఉండదు. ఒకసారి చూసారంటే ఎవరైనా చేయొచ్చు ఇది అమర్చడం అనేది. ఇంతకుముందుకు పనులు ఫిట్ చేసేది కూడా వీడియో చేశాను. ఆ టీతులు ఫిట్ చేసేది, ఇది చక్రం ఫిట్ చేసేది. ఇట్లా నెట్టుకుంటూ పోయినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. పడతలేవా అని గట్టి భూమిలో నెట్టి చూడాలి. విత్తనాలు వేసేది మనకు కనపడుతుంటుంది. తర్వాత భూమిలో నెట్టుకోవాలి. ఇలా త్వరగా అయిపోతుంటుంది అన్నమాట.